స్టూడెంట్స్ స్టడీస్ అర్థం కాక బయటికి వెళ్తున్నారు. వాళ్ళు చెప్పే విధానం పిల్లలకి అర్థం అయితే బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు పిల్లలకి. ఇప్పుడు గురువన్నా పెద్దలన్నా తల్లి తండ్రన్నా ఈ విలువలన్నీ నేర్పేది స్కూల్లోనే. కంటెంట్ మేము థర్డ్ పార్టీ నుంచి కొనడం అదేమి ఉండదు. సో విల్ ప్రిపేర్ ద కంటెంట్, విల్ టీచ్ ఓన్లీ. అంటే వాళ్ళు ఏమి నేర్చుకోవాలనుకున్నా స్కూల్లోనే నేర్చుకోవాలి, గురువుల దగ్గరే నేర్చుకోవాలి. There are so many problems in the education sector. So how are you planning to resolve them, sir? ఇప్పుడున్న ట్రెండ్ ఫాలో అవడం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది మార్కెట్లో వాళ్ళకి లేదు. సో ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్ లో వాళ్ళు వెళ్ళడం వల్ల పిల్లలు కూడా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ల్యాక్ ఆఫ్ అంటే బ్యాక్వర్డ్ లోనే ఉన్నారు వాళ్ళు కూడా. మా విజను శిష్య విజను ఒకేలా ఉండడం వల్ల మేము రెండు కూడా కొలబరేట్ అవ్వడం జరుగుతుంది. Hello everyone. Today we are going to have a very special interaction with the founders of the most renowned educational institutions of Visakhapatnam. It is my pleasure to introduce the chairman of the Globe School, Mr. B.V. Rao Garu, known for his 30 years of visionary leadership. And joining him today is Mr. Ramakrishna Garu, the founder and CEO of Sisya Class, known for his student-centric approach. Hello sir, it's a very special moment for us to have you both in today's frame with us. హ్యాపీ మేడం, మేము కూడా మీతో మా జర్నీ షేర్ చేసుకోవడం నాకు కూడా హ్యాపీగా ఉంది. సో హ్యాపీ టు బి హియర్ ఇన్ దిస్ పార్ట్. So past 30 years నుంచి మీరు ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అన్నిటికంటే ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉండడం అదృష్టం కూడా. ఎందుకంటే స్కూల్ స్టేజ్ నుంచి ఈరోజు ఏ ఒక్కరైనా ఎదర్ పోలీస్ ఆర్ డాక్టర్ ఆర్మీ ఎవరైనా మీరైనా నేనైనా బిగినింగ్ మన స్కూల్ స్టేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో అది స్కూల్ ఏజ్ నుంచే మొదలవ్వాలి. కాబట్టి ఆ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నేను ప్యాషన్గా తీసుకుని స్కూల్ రన్ చేయడం నిర్ణయించుకున్నాను. కరెక్ట్ సార్, ప్యాషన్ తీసుకొని అవుతుంది. స్టూడెంట్స్ స్టడీస్ అర్థం కాక బయటికి వెళ్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే చాలా వరకు బెటర్ స్టాఫ్ అంటే పిల్లలకి అర్థమయ్యే స్టాఫ్ని తీసుకుంటే వాళ్ళు చెప్పే విధానం పిల్లలకి అర్థమైతే బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు పిల్లలకి. సో స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా క్వశ్చన్ చేసే ధైర్యం పిల్లవాడికి రావాలి. సో అది ఎన్ని స్కూల్లో వస్తుంది? చాలా వరకు స్కూల్లో క్వశ్చన్ చేసే ధైర్యం పిల్లవాళ్ళకి రావట్లేదు. అంటే వాళ్ళ స్థాయికి చెప్పే టీచర్కి చాలా వరకు నాలెడ్జ్ ఉంటుంది, కానీ పిల్లవాడికి అర్థమయ్యే చెప్పే టీచర్స్ దొరకట్లేదు. అంటే వాళ్ళ స్థాయి తగ్గి చెప్పట్లేదు. అలా చెప్పేటప్పుడు పిల్లవాడు ఎక్కడ కూడా బయటకు వెళ్ళి నేర్చుకోవాలనేది అసలు అనుకోరు. కాబట్టి మనం తీసుకునేటప్పుడే ఏ స్టాఫ్నైనా సరే సో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా పిల్లవాడికి అర్థమయ్యే రీతిలో చెప్తేనే పిల్లవాడు టీచర్తో క్వశ్చన్ చేయడం, తర్వాత అర్థం చేసుకోవడం, అక్కడే నేర్చుకోవడం అనేది జరుగుతుంది. చాలా మంది పేరెంట్స్ మీ స్కూల్ ని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. దీని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే మన స్కూల్లో బట్టి పెట్టే విధానం కాకుండా స్టూడెంట్కి తనంతట తను నేర్చుకునే విధానాన్ని మనం అలవాటు చేసి నేర్పిస్తున్నాం. సో స్టూడెంట్ స్కూల్కి వచ్చేటప్పుడు ఎంత హుషారుగా నడుచుకుంటూ వస్తాడో వెళ్ళేటప్పుడు అంత హుషారుగా నడుచుకుంటూ వెళ్ళడు. దానికి కారణం ఏంటంటే స్కూల్లో వాడికి చదువుతో పాటు అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్, గేమ్స్, స్పోర్ట్స్ అంటే పిల్లలకి ఇక్కడ అన్ని రకాలుగా వాడికి చాలా హ్యాపీగా ఇంట్లో కంటే స్కూల్లోనే చాలా హాయిగా ఉంది అనిపించే వాతావరణం ఉంది. కాబట్టి పేరెంట్స్ ఎక్కువగా మనల్ని నమ్ముతున్నారు. దట్ ఈస్ ద రీజన్. ఇండియాలో చాలా ఎథిక్ కంపెనీస్ ఉన్నాయి. దెన్ వై డిడ్ యు చూస్ సిసియా క్లాస్? సిసియా క్లాస్ ఎందుకు సార్? సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో మా స్కూల్లో మేము నేర్పేది ఓన్లీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, గేమ్స్, పిల్లలకు కావాల్సిన అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్పుతున్నాం. అదే సిసియా క్లాస్తో అయితే రోబోటిక్, కోడింగ్ అంటే ప్రస్తుత విద్యారంగంలో ఏదైతే అవసరం ఉందో వాళ్ళు వ్యాపార పరంగా కాకుండా మాలాగే విలువలతో నేర్పిస్తారనే ఒక సదుద్దేశంతో మేము వాళ్ళతో జాయిన్ అయ్యాం. సిసియా క్లాస్ లో మీకు బాగా నచ్చిన ఒక విషయం ఏంటి సార్? ఎథిక్స్ అండ్ మోరల్స్ మా. సో వాళ్ళు చెప్పే ఎడ్యుకేషన్లో కంప్లీట్గా బిజినెస్లో కాకుండా పిల్లవాడికి ఏదైనా నేర్పాలనే సదుద్దేశంతో ఉన్న స్టాఫ్ని చూసి మేము జాయిన్ అయ్యాం. సిసియా క్లాస్ సిఇఓ గారు రామకృష్ణ గారు కూడా నాకు పరిచయం ఉంది. సో నేను ఆయన్ని చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాను. ఆయన కూడా ఇప్పుడు నాకున్న అనుభవంలాగే ఆయన కూడా ఎడ్యుటెక్లో చాలా అపారమైన అనుభవం ఉంది. మంచి మంచి కంపెనీల్లో కంఫర్ట్ జోన్లో ఎక్కువ శాలరీ తీసుకుని కూడా ఉన్నారు. అయినప్పటికీ స్టూడెంట్స్కి ఏదైనా మంచిగా ఇప్పుడు మాకున్న విధానంగానే ఏ విధంగా మంచి ఎడ్యుకేషన్ ఇద్దాము. సో ఈ ఎడ్యుకేషన్ విధానంలో పిల్లలకి భయం లేకుండా వాళ్ళు ఏది నేర్చుకోవాలనుకున్నా చాలా ఈజీగా నేర్చుకునే విధానాన్ని మనం అలవాటు చేద్దాము అని ఆయన కూడా ప్రయత్నించి సొంతంగా పెట్టడం వల్ల మా విజను శిష్య విజను ఒకేలా ఉండడం వల్ల
రెండు కూడా కొలబరేట్ అవ్వడం జరుగుతుంది. సిసియా ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీరు ఎలాంటి చేంజెస్ చూస్తారు సార్? సిసియాతో జాయిన్ అవడం వల్ల ఇప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, గవర్నమెంట్ లో ఏదైనా ఐఏఎస్, ఐపీఎస్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా కంప్లీట్ ఆబ్జెక్టివ్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళ టైం కానీ ఏదైనా సరే చాలా స్పీడ్ గా చేయాలి. దాని మూలంగా మనం ఇక్కడ ఐఐటిలో చదువుకున్న ఐఐటిఎన్ ఖరగ్పూర్ కానీ ఐఐటిలో చదువుకున్న లెక్చరర్స్ అందరినీ కూడా మన రామకృష్ణ గారు తీసుకోవడం, వాళ్ళతో మాత్రం ఇక్కడ మనం టీచింగ్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ అందరికి కూడా మంచి బెనిఫిట్ జరుగుతుంది. ఇక్కడ కూడా మంచి పిల్లలు మంచి ర్యాంక్ సంపాదించి వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో ఉంటారనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి వాళ్ళకి మనం తీసుకోవడం జరిగిందమ్మా. స్టడీస్ కంప్లీట్ గా స్కూల్లో ఉండడం ఎందుకంత ఇంపార్టెంట్ సార్? పిల్లలు నేర్చుకునేది కంప్లీట్ గా స్కూల్లోనే ఉండాలి. ఎందుకనంటే వాళ్ళు స్కూల్లో ఉన్న టైం మార్నింగ్ 8 నుంచి సుమారుగా 5 o'clock వరకు అనుకుంటే వాడు చదువుకునే టైము, వాడికి అర్థమయ్యే టైము ఆ టైం సరిపోతుంది. అంటే వాళ్ళు ఏమి నేర్చుకోవాలనుకున్నా స్కూల్లోనే నేర్చుకోవాలి, గురువుల దగ్గరే నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేసినా ఈజీగా నేర్చుకోవచ్చు. కానీ పిల్లలకి మారల్స్ అంటే ఇప్పుడు గురువన్నా, పెద్దలన్నా, తల్లిదండ్రులన్నా ఈ విలువలన్నీ నేర్పేది స్కూల్లోనే. అది అక్కడి నుంచే నేర్చుకోవాలి. సో మాక్సిమం విద్య అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి స్కూల్లోనే ఉండాలి. ఆ స్కూల్లో ఉంటే వాళ్ళకి ఆ విలువలతో కూడిన విద్య అనేది మాత్రం వస్తుంది. వాళ్ళకి ఏం కావాలనేది టీచర్కి తెలుసు, టీచర్ నేర్పిస్తారు. అలా కాకుండా వాళ్ళు ఉన్న టైంలో కాకుండా బయటికి వెళ్ళేసరికల్లా ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో దానికి డైవర్ట్ అయిపోయి ఇక్కడ ఏం చెప్పారో అది కాకుండా వేరేది నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా స్కూల్లోనే ఉంటే వాళ్ళు ఏ విధంగా తయారు చేయాలనేది గురువుకు మాత్రమే చాలా క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఒక్క చదువే కాకుండా అదర్ కరిక్యులంలో ఒక గేమ్స్ లో కానీ స్పోర్ట్స్ లో కానీ వాడికి ఎందులో అయితే బాగా ఇష్టం ఉంటుందో అది నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా స్కూల్లోనే ఉండాలి. ది గ్లోబ్ స్కూల్ తోని ఈ కొలాబరేషన్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మేడం, మోర్ ఓవర్ ఈ కొలాబరేషన్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను మేడం. ఎందుకంటే ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్ కొన్ని ఫస్ట్ గా అప్రోచ్ అవ్వలేదు. బట్ ది గ్లోబ్ స్కూల్ ని అప్రోచ్ అయ్యి 3 months నుంచి ఫాలోఅప్ చేయడానికి కారణం ఏంటంటే ఇది ఒక అచీవ్మెంట్ నాకు కూడాను. సో దీనివల్ల చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను వీళ్ళతో కొలాబరేట్ అవ్వడం. So Sisya class and the Globe School has a common vision, which is to provide quality education to the students, which is very good thing, sir. Yes, madam. Yes. There are so many problems in the education sector. So how are you planning to resolve them, sir? ఎస్ మేడం, మీరు అడిగే క్వశ్చన్ కి ముందు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. నెంబర్ 1, నేను వైజాగ్ లో కంపెనీ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మా ఇంట్లో నేను మార్పు చూపించి నెక్స్ట్ దీనికి వెళ్ళాలి. అంటే వైజాగ్ లో మార్పు చూపించి తర్వాత నేను అదర్ స్టేట్స్ కానీ లైక్ బెంగళూరు, ఢిల్లీ అక్కడికి వెళ్ళాలని ప్లాన్ అనుకుంటున్నాను. కానీ మీన్ వాళ్ళు ఏంటంటే నేను వైజాగ్ లో రీసెర్చ్ చేసేటప్పుడు చాలా స్కూల్లో చాలా దీనిగా ల్యాక్ ఆఫ్ స్కిల్స్, అంటే ప్రాపర్ గా వాళ్ళు ఫాలో అవడం లేదు. ఇప్పుడున్న ట్రెండ్ ఫాలో అవడం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది మార్కెట్ లో వాళ్ళకి లేదు. సో ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్ లో వాళ్ళు వెళ్ళడం వల్ల పిల్లలు కూడా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ల్యాక్ ఆఫ్, అంటే బ్యాక్వర్డ్ లోనే ఉన్నారు వాళ్ళు కూడా. సో చాలా పెద్ద కంపెనీల్లో మన సీఈఓలు కానీ చాలా మంది సీఈఓలు కానీ మన సౌత్ ఇండియా నుంచే వెళ్తున్నారు వాళ్ళందరూ కూడాను. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. సో సేమ్ టైం మనం కూడా అలాంటి క్వాలిటీస్ కూడా ఇంకా ఎక్కువ డెప్త్ గా పిల్లలకి నేర్పించాలని చెప్పి డెప్త్ కాన్సెప్ట్ నేర్పించాలి అండ్ ఎథిక్స్ నేర్పించాలి. అట్ సేమ్ టైం ఇప్పుడున్న ట్రెండింగ్ ఏముంది వాటిని ఫాలో అయ్యేటట్టు చూడాలి. అట్ సేమ్ టైం ఏంటంటే మంచి టీచర్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చెప్పించాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో దిస్ ఈస్ ఐ జస్ట్ వాంట్ టు బి ఫుల్ఫిల్. సో ఇది నేను అందువల్లనే అనుకుంటున్నాను. Sisya SIP లో ఉండే యూనిక్ ఫ్యాక్టర్ ఏంటి సార్? ఎస్, సిస్యా ఎస్ఐపి లో యూనిక్ ఫ్యాక్టర్స్ అంటే మోస్ట్ అంటే నేను చాలా మంది టీచర్స్ ని ఐఐటి నుండే తీసుకుంటున్నాను. అంటే ఐఐటిలో ఎవరెవరు గ్రాడ్యుయేట్ అవుతున్నారో వాళ్ళ నుంచే తీసుకుంటున్నాను. ఇప్పుడు సిస్యా క్లాస్ లో పనిచేస్తున్న టీచర్స్ చాలా మంది కూడా ఐఐటి నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు. ఐఐటి మెడ్రాస్, ఐఐటి గాంధీనగర్, ఐఐటి కాన్పూర్ ఇలా పెద్ద యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయ్యి వాళ్ళందరూ కూడా సిస్యా క్లాస్ కోసం పనిచేస్తున్నారు. దిస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈస్ వెరీ మచ్ ద క్వాలిటీ. ఐఐటి వాళ్ళే కంటెంట్ అంతా ప్రిపేర్ చేసి వాళ్ళే టీచ్ చేస్తారు. ఇక్కడ కంటెంట్ మేము థర్డ్ పార్టీ నుంచి కొనడం అదేమి ఉండదు. సో వీ విల్ ప్రిపేర్ ద కంటెంట్, వీ విల్ టీచ్ ఓన్లీ. మోర్ ఓవర్ మా దగ్గర అంటే 24/7 ఏ చాట్ బోర్డ్ ఆల్సో దేర్. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ పిల్లలందరూ కూడా మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా టీచర్ ఏం చెప్పినా సరే ఆ డౌట్స్ ని ఏ చాట్ బోర్డ్ లో కూడా చెక్ చేయొచ్చు. అట్ సేమ్ టైం ఆస్క్ మీ ఎనీథింగ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఈస్ దేర్. వీఆర్ న్యూలీ లాంచింగ్ బికాస్ ఆఫ్ స్కూల్స్ ఓన్లీ. అది ఏంటంటే స్కూల్లో వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, ఏం డౌట్స్ ఉన్నాయో మళ్ళీ ఇంటికి వెళ్ళి అదే టీచర్ తో వీళ్ళు కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు. సో ఇక్కడ యూనిక్ పాయింట్ ఏంటంటే
స్కూల్లో ఏం టీచ్ చేస్తారో ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కూడా వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ గా త్రూ స్కూల్ నుంచి మాకు కాంటాక్ట్ అయ్యి మా టీచర్స్ తో వాళ్ళు ఏఐ చాట్ బోర్డ్ లో కానీ ఆస్క్ మీ ఎనీథింగ్ లో కూడా వాళ్ళు సో సంప్రదించవచ్చు. అండ్ మోర్ ఓవర్ దే కెన్ బి లెర్న్ ఆల్సో. సో మోస్ట్ ఆఫ్ ద ఐటీఎన్స్ ఆల్సో నా విజన్ కి అలైన్ అయి ఉన్నారు. అందువలన మేము సిస్ఐ ఎస్ఐపి చాలా ప్రత్యేకమైనది. అండ్ మోర్ ఓవర్ హియర్ వైజాగ్ లో సిస్ఐ ఎస్ఐపి ఎందుకు నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను అంటే, సో ఐ వాంట్ బిల్డ్ మై నేషన్, ఐ వాంట్ బిల్డ్ మై హోమ్ ఫస్ట్. సో నా హోమ్ ని చక్కదిద్దుకొని తర్వాత నేను బయటికి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కి they are super clever but they don't have guidance చాలా important. So that is what we are providing to every school and students also. Guidance ఎంత ఇంపార్టెంట్ మనం ఆ ట్రాక్ లో గైడ్ చేస్తే రిమైనింగ్ ది వాళ్ళు చూసుకుంటారు. అట్ సేమ్ టైం దే విల్ డూ మిరాకిల్స్. దిస్ ఈస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ మోర్ ఓవర్ సిస్ఐ ఎస్ఐపి లో ఉన్న ప్రత్యేకతలు. అండ్ మోర్ ఓవర్ వీఆర్ టీచింగ్ వెదిక్ మ్యాథ్, వీఆర్ టీచింగ్ ఒలింపియాడ్స్ ఆల్సో. ఇది కూడా స్కూల్లోనే మేము టీచ్ చేస్తాం. స్కూల్లో కొంతమంది పిల్లలకి ఎవరెవరు ఒలింపియాడ్స్ ఉన్నాయి, ఎవరెవరికి వెదిక్ మ్యాథ్ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని దగ్గరుండి మేము ట్రైన్ చేసి మేమే ఒలింపియాడ్ కి నేషనల్ లెవెల్లో స్కూల్ తరపు నుంచి పంపిస్తాము. బట్ అక్కడ కూడా స్కూల్ మెయిన్ పిల్లర్ ఫర్ అస్. వీఆర్ నాట్, స్కూల్ ఈజ్ అ మెయిన్ పిల్లర్. సో స్కూల్లో ఏం కావాలి అంటే ఎవ్రీథింగ్ we will provide. This is the special about the SIP with CISIA. Okay, so basically whatever preparations are needed for Olympiad exam or competitive exam, CISIA class helps with that. Of course, this is we can do. Help means like it's not a small job. With our IIT graduates, they know how to teach because వాళ్ళు అన్ని స్ట్రగుల్స్ చూసారు. ఆల్రెడీ ఎగ్జామ్ రాయడం కానీ JEE ఎగ్జామ్ రాయడం కానీ ఇవన్నీ చూసారు. క్వశ్చన్ పేపర్ ఎంత టఫ్ గా ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. సో దే కెన్ టీచ్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఉన్న వైజాగ్ స్కూల్లో ఏ స్కూల్లో కూడా ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఎవరు కూడా ఏ స్కూల్లో టీచ్ చేయట్లేదు. కానీ ది ఫస్ట్ గ్లోబ్ స్కూల్లోనే ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఆ స్కూల్కి టీచ్ చేయడం అనేది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ మోర్ ఓవర్ దిస్ ఇస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ అట్ సేమ్ టైమ్ ఫర్ ది గ్లోబ్ స్కూల్ ఆల్సో. CISIA SIP స్టూడెంట్స్ కి ఎలా యూస్ఫుల్ అవుతుంది సార్? సిస్ఐ ఎస్ఐపి అనేది ఐటీ గ్రాడ్యుయేట్స్ టీచ్ చేస్తారు. ఆ తర్వాత దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కోడింగ్ అండ్ రోబోటిక్స్. కోడింగ్ అండ్ రోబోటిక్స్ వైజాగ్ లో ఏ స్కూల్లో కూడా ప్రొవైడ్ చేయట్లేదు. కొన్ని స్కూల్స్ లో ల్యాబ్స్ ఉన్నాయి బట్ ల్యాబ్స్ ఆర్ క్లోజ్డ్. బట్ హియర్ మనం కోడింగ్ అండ్ రోబోటిక్స్ ని డెప్త్ గా మన టీచర్స్ కూడా ఐటీ మడ్రాస్ నుంచి ఉన్న టీచర్స్ ఉన్నారు. అందరూ కూడాను వాళ్ళు స్కూల్కి వెళ్ళి కోడింగ్ రోబోటిక్స్ ఎలా చేయాలి పిల్లలకి గ్రేడ్ 2 గ్రేడ్ 3 నుంచే వాళ్ళకి నేర్పిస్తారు. అవి కూడా ఏంటంటే లైక్ సమ్ అదర్ కంపెనీస్ ప్లగ్ అండ్ ప్లే ఇచ్చేస్తున్నారు. అలా కాదు, ఆల్ కాంపోనెంట్స్ పిల్లల ముందే పెట్టి వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి డైరెక్షన్ ఇచ్చి వాళ్ళే సమ్ రోబోట్స్ కానీ అన్ని కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యూనిక్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ వీ విల్ గివ్ ద గైడెన్స్. అంటే మేము మొత్తం కరికులం అంతా ఇచ్చి గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఆఫ్టర్ దట్ ఏ చాట్ బోట్ ఆల్సో దే 24/7. సో ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఆల్సో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా వాళ్ళు ఏ చాట్ బోట్ కి వెళ్ళి వాళ్ళు దాన్ని చూసి ఏ క్వశ్చన్ అయినా సరే క్వశ్చన్ రైజ్ చేసి ఇమీడియట్ గా వాళ్ళకి ఆన్సర్ వస్తుంది. అట్ సేమ్ టైమ్ దేర్ ఇస్ ఆస్క్ మీ ఎనీథింగ్ ఫ్యూచర్ ఆల్సో ఉంది. ఆ ఫ్యూచర్ కూడా వాళ్ళకి స్కూల్లో ఏ టీచర్ చెప్పారు ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఆ టీచర్స్ ని కనెక్ట్ అయ్యి డైరెక్ట్ గా వీడియో కాల్లో ఆ టీచరు మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా సరే అది కూడా చేస్తారు. ఇక్కడ మేము మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వేదిక్ మ్యాథ్ కూడా వీఆర్ ప్రొవైడింగ్. అట్ సేమ్ టైం ఒలింపియాడ్స్ కూడా మేము ట్రైన్ చేస్తున్నాం. ఒలింపియాడ్స్ కి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా వెరీ ఫేమస్. మీకు కూడా తెలుసు యాజ్ ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒలింపియాడ్ ఎంత ఇంపార్టెంట్ అనేది. చాలా స్కూల్కి ఏంటంటే వాళ్ళ పేరు ఒలింపియాడ్ కి 30 మంది వెళ్ళారు 100 మంది వెళ్ళారు అలా చెప్తుంటారు. బట్ వాళ్ళ ఒలింపియాడ్స్ అన్ని కొన్ని చాలా నార్మల్ ఒలింపియాడ్స్. బట్ మేము పంపిస్తున్న ఒలింపియాడ్ నేషనల్ లెవెల్ ఒలింపియాడ్ పంపిస్తాం. మేమే ట్రైన్ చేస్తాం. మా ఐటీ టీచర్లే ట్రైన్ చేస్తారు. మేము గైడ్ చేసి వాళ్ళని అక్కడికి పంపిస్తాము. సో ఇది ఒక మెయిన్ యూనిక్ పాయింట్ అది కూడా. ఆ తర్వాత ఏంటంటే స్పెషల్ క్లాసెస్ కూడా ఇస్తాం. అంటే వాళ్ళకి కొంతమంది పేరెంట్స్ ఏంటంటే మాకు స్పెషల్ క్లాస్ కావాలి అనేటప్పుడు వీడియో కాల్ లోని 1-to-1 కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అది గ్రూప్ చాలా ఎట్టెక్ కంపెనీస్ గ్రూప్ క్లాసెస్ ఇస్తాయి. బట్ మేము కూడా 1-to-1 ప్రొవైడ్ చేసేసి వాళ్ళకి ఉన్న డౌట్స్ ఏంటి ఎలా క్లారిఫై చేయాలి, చాలా షార్ట్ టర్మ్ లోనే కాన్సెప్ట్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళు బ్లెండర్ గా బట్టి చదవడం అనేది లేచే మన సార్ చెప్పారు బట్టి చదువుతున్నారు పిల్లలు ఈ కాలంలో అనేది. సో అలా కాకుండా కాన్సెప్ట్స్ ఎలా అర్థం చేసుకోవాలి అది మా కీ పాయింట్ అయితే ఎలా అర్థం చేసుకోవాలి అనేది మేము టీచ్ చేస్తాం. అంటే 10 అవర్స్ చదివేసి 10 అవర్స్ ఇంత స్కోర్ చేసేది అది కాదు. 1 అవర్ చదివినా సరే దానిలో కాన్సెప్ట్స్ ఎంత డెప్త్ గా నేర్చుకుంటున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. That's we are providing from CISIA class. This is the special. And moreover మా టీచర్స్ కూడా ఏంటంటే ఒక స్టూడెంట్ కి టీచ్ చేయాలన్నా ఒక కొంతమంది స్కూల్స్ కి వెళ్ళాలన్నా ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దే విల్ ప్రిపేర్ లాట్.
దే విల్ అండర్స్టాండ్ స్టూడెంట్ అనాలిసిస్, స్టూడెంట్ మైండ్ ఎలా పనిచేస్తుంది, మెథడాలజీ ఎలా ఉంది, స్టూడెంట్ ఏ స్టేజ్ లో ఉన్నాడు, మేము అనాలిసిస్ చేసి ఆ పిల్లలకు కానీ చెప్పడం కానీ వాళ్ళకి ఎలా గ్రోత్ చేయాలి, ఏం చేయాలి. ఇప్పుడు చాలా మంది అంటారు మేము 100% మేము రిజల్ట్స్ చూపిస్తాం సార్ అని చెప్పేసి. నేను కూడా మన గ్లోబ్ స్కూల్ రావు గారికి చెప్పాను. ఏం చెప్పానంటే, సార్ మేము 100% రిజల్ట్స్ చూపించాం, బట్ మేము గ్రోత్ చూపిస్తాం. 20%, 30%, 50% సంథింగ్ మెల్లమెల్లగా గ్రోత్ చూపిస్తాం, కానీ మేము వచ్చి మీకు 100% రిజల్ట్ చూపిస్తాము. సో దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ వర్క్అవుట్. అంటే కమర్షియల్ గా ఆలోచించాలంటే ఇట్ విల్ బి వర్క్. ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ ద కమర్షియల్స్. ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఐ వాంట్ టు గివ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ టు ఎవ్రీ వన్. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ శిష్య క్లాస్ లో ఏంటంటే లోకల్ గా వైజాగ్ లో పెట్టడం వలన ప్రతి ఒక్క స్కూల్ కు మేము అందుబాటులో ఉంటాం. ఎనీ టైం వాళ్ళు ఎప్పుడైనా సరే మీరు ఒకసారి స్కూల్కి వచ్చి మాట్లాడండి, లేకపోతే మా పిల్లలకి ఇది ఇబ్బంది ఉంది, ఇది ఉందంటే మేమే స్కూల్కి వెళ్ళి మాట్లాడి యాజ్ ఎ CEO నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. నేను వాళ్ళ స్కూల్లో ప్రిన్సిపల్ ఫోన్ చేసినా, వాళ్ళ నార్మల్ టీచర్ ఫోన్ చేసినా నేను స్కూల్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి అంతా కూడా చూస్తాం. మోర్ ఓవర్ కోడింగ్ అండ్ రోబోటిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఈచ్ స్కూల్. నెక్స్ట్ జనరేషన్ లో మీ స్కూల్ కాంపిటీట్ చేయాలి అనుకుంటే కోడింగ్ అండ్ రోబోటిక్స్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ స్టూడెంట్. దే హ్యావ్ టు బి లెర్న్. బికాజ్ ఇప్పుడు అందరు కూడా బీటెక్ వెళ్ళిన తర్వాత CSE చేయాలి, AI డెవలప్మెంట్ చేయాలి, ఇవన్నీ చూస్తారు. అది కాదు, ఫౌండేషన్ నుంచే కోడింగ్ రోబోటిక్స్ నేర్చుకుంటే బీటెక్ వెళ్ళే టైంకి దే విల్ బి ప్రో. దే విల్ స్టార్ట్ దేర్ సెల్ఫ్ ఓన్ స్టార్ట్అప్స్. ఇండియాలో ఇప్పుడు ఎన్ని స్టార్ట్అప్స్ ఉన్నాయి మీకు తెలుసు. అందరు కూడా ఓన్ గా వస్తారు. చిన్న 13 years పిల్లలు కూడా ఈ మధ్య నేను చూసా 100 crores కి కంపెనీ బిల్డ్ చేశారు ఏఐతో అని చెప్పేసి. నేను కూడా మన వైజాగ్ స్కూల్ పిల్లలు కూడా చాలా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ సేమ్ టైం మేము కూడా వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యండి, మా కొలాబరేషన్ వాళ్ళతో ఉండి మా గైడెన్స్ వాళ్ళు ఫాలో అవుతూ పిల్లలకి ఇంకా ఎక్కువగా గైడ్ చేయాలి, ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వాలి, మేము డెవలప్ అవ్వాలి, మాతో పాటు స్కూల్ ఇంకా డెవలప్ అవ్వాలి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయి స్కూల్ నుంచి. అండ్ అట్ సేమ్ టైం సపోర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మ్యూచువల్లీ. Got it. Definitely these all features would be very useful for the students as well as for the Globe School. Yes, ma'am. Yes. Parents and students కి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సార్? రియలేమో ఇప్పటి వరకు పేరెంట్స్ మమ్మల్ని ఎలా అయితే నమ్మి ఇంతమంది ఉన్నారు, సో అదే నమ్మకంతో ఇక్కడ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బెటర్ గా, అంటే శిష్య వాళ్ళతో కూడా జాయిన్ అయ్యాం కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ లేదా పిల్లలకి ఇంకొంచెం బెటర్ ఎడ్యుకేషన్, అంటే ఇప్పుడు ఫర్దర్ గా వచ్చే అన్ని కాంపిటీషన్ లో వీళ్ళు అన్నిటిలో పార్టిసిపేట్ చేసే విధంగా మనం నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏదైతే రోబోటిక్ అని లేదా కోడింగ్ అని ఆబ్జెక్టివ్ అని అన్నిటిలో కూడా మనం పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాం. కాబట్టి పిల్లల్ని ఖచ్చితంగా పేరెంట్స్ మమ్మల్ని ఇంకా ఎక్కువగా నమ్మొచ్చు. సో అదే పిల్లలకు కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఎక్కువగా నేర్చుకోవాలనుకునేది మనం ఖచ్చితంగా వాళ్ళకి నేర్పించి చూపిస్తున్నాము. అది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు పిల్లలు ఇంటికి వెళ్ళిన వెంటనే అసలు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కాకుండా స్కూల్లో ఎలా ఉన్నావు, స్కూల్లో పిల్లలతో ఎలా ఉన్నావు, సో వాళ్ళ తాలూకా ప్రవర్తన ఎలా ఉంది, సో అనేది తెలుసుకుంటే ఇంకొంచెం, అంటే పిల్లలకి ఎక్కువ టైం ఇవ్వాలి పేరెంట్స్. మెయిన్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ కష్టపడేది, వాళ్ళు ఎంతగా పనిచేసేది ప్రతి ఒక్కటి ఎవరి కోసం అని అంటే పిల్లల కోసం అనే చెప్తున్నారు. కానీ పిల్లలకి టైం ఇచ్చి పిల్లలతో కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేసి ఈ రోజు ఏం జరిగింది వాళ్ళతో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి పేరెంట్స్ కి నేను ఎక్కువగా అసలు చెప్పాలనుకున్నది ఏంటంటే, మీ పిల్లలకి మినిమం రోజులో కనీసం 1 గంటైనా సమయం ఇచ్చి ఆ రోజంతా జరిగింది మంచి చెడులు పిల్లలతో డిస్కస్ చేస్తే పిల్లవాడికి స్కూల్లో జరిగిన విషయం కానీ బయట జరిగిన విషయం కానీ పేరెంట్స్ తో డిస్కస్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడా రావు. ఆ టైం ఇవ్వకుండా నేను బిజీ తర్వాత చూద్దాం అని ఎప్పుడైతే పేరెంట్స్ పిల్లల్ని దూరం పెట్టి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ ఇచ్చి పిల్లలకి టైం ఇవ్వట్లేదో పిల్లలు అక్కడే డైవర్ట్ అవుతున్నారు. అలా పిల్లలు డైవర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ పిల్లలతో మినిమం ఒక రోజులో ఒక ½ an hour to 1 hour టైం ఇచ్చి వాళ్ళతో మాట్లాడి జరిగిన విషయాలు తెలుసుకుంటే కొంచెం పిల్లలు ఇంకొంచెం బెటర్ గా ముందుకు వెళ్తారనేది నా ఉద్దేశం. కాబట్టి ప్రతి పేరెంట్ కి నేను ఇచ్చే మెసేజ్ అది. అలాగే పిల్లలకు కూడా ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి అసలు మనకి మన భారతదేశంలో భారతదేశ సాంప్రదాయ ప్రకారం తల్లి తండ్రి గురువు దైవం, ఫస్ట్ అమ్మా నాన్న. కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని బయలుదేరాలని. సో నేను ఎక్కువగా నేను స్కూల్లో నా క్లాసుల్లో కూడా చెప్తుంటాను, ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని బయలుదేరాలి. బయలుదేరి సో అదే మారల్స్ ని కంటిన్యూ చేస్తూ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలతో కూడా కాంపిటేటివ్ గా, అంటే చదువులో కాంపిటీషన్ గా చేసుకుంటూ నేర్చుకోవాలని,
మిగిలిన గురువుకు కూడా సేమ్ అదే గౌరవం ఇవ్వాలని నేను పిల్లలకు కూడా మెసేజ్ ఇస్తున్నాను. This helps in creating a strong bond with strong bond. parents. సో నైస్ సార్, చాలా పాయింట్స్ మీరు నేర్పిస్తున్నందుకు సూపర్ హ్యాపీ సార్. నేను కూడా మీరు అన్ని పాయింట్లు కవర్ చేశారు, పేరెంట్స్ కి మెసేజ్ ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి. సో నా ఫైనల్ మెసేజ్ అంటే గ్లోబ్ స్కూల్లో జాయిన్ అయిన 600 మంది పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ మోర్ ఓవర్ ఇంత మంచి చైర్మన్ ఉన్నందుకు ఆయన ఎథిక్స్ నే చెప్తున్నారు. మీరు ఎన్ని మార్క్స్ తండి అని చేయండి అని చెప్పట్లేదు ఈయన కూడాను. సో ఆయన ఏం చెప్తున్నారంటే మీరు ఎథిక్స్ నేర్చుకోండి, మీ తల్లిదండ్రులను గౌరవించండి, మీ పిల్లలతో మాట్లాడండి అని క్లియర్ గా చెప్తున్నారు. ఐ డోంట్ థింక్ సో దిస్ ఇస్ ద బిగ్గర్ మెసేజ్ టు ఎవ్రీ వన్. ఐ డోంట్ థింక్ సో ఐ హ్యావ్ ఫ్యూ మోర్ మోడ్స్ అబౌట్ దిస్. సార్ చాలా బాగా చెప్పారు. అండ్ మోర్ ఓవర్ అందరు పేరెంట్స్ అందరికి కూడా నేను చెప్పదలుచుకుని ఏంటంటే ప్లీజ్ ఫాలో. అండ్ మోర్ ఓవర్ సార్ చెప్పిన విషయాన్ని అన్ని కాకపోయినా మీకున్న టైంలో మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. దే విల్ బి హ్యాపీ. అట్ సేమ్ టైం స్కూల్ సార్ కూడా చెప్పారు, ఇప్పుడు పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తే వాళ్ళు అంత ఫ్రీగా ఉంటారని. సో ఈ పాయింట్ అయితే నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. పేరెంట్స్ అందరూ కూడా దయచేసి మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. సో దిస్ ఈస్ మై మెసేజ్ టు ఆల్ పేరెంట్స్, ఎస్పెషల్లీ ఫర్ ది గ్లోబ్ ఫ్యామిలీ. సో ఈ రోజు పిల్లలు ఈ విధంగా ట్రైన్ అవడానికి కూడా సో మన దగ్గర ఉన్న టీచర్స్ అందరూ వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీలా ఉంటారు. ఇప్పుడు నా దగ్గర పనిచేసే స్టాఫ్ కూడా ఏదో ఎంప్లాయీస్ లాగా వచ్చి వెళ్ళిపోరు. వాళ్ళు కూడా ఒక గ్లోబ్ కుటుంబ సభ్యుల్లా ఉంటూ అందరికీ సో మనకు అనుగుణంగా కుటుంబంలో ఎలా ఉండాలో అలా ఉంటూ వీళ్ళు చేసే సేవ వల్ల వీళ్ళ సర్వీస్ బాగుండడం వల్ల మనకి ఈరోజు పేరెంట్స్ కూడా అంత ఎక్కువగా నమ్మారు. సో ఇంతమంది ఉన్నారు అంటే అది మన గ్లోబ్ లో ఉన్న ఉపాధ్యాయుల తాలూకా కృషి చాలా ఎక్కువ ఉంది. సో దీన్ని అదే విధంగా కంటిన్యూ చేస్తారు. సో దాన్ని కూడా మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much, sir, for sharing your thoughts and your suggestions with us. Obviously, school is nothing but the future society. So we wish that the Globe School and Sisya class has a great future together and does more collaborations as such, so that it would be useful for the parents as well as the students. All the best, sir. Thank you so much. Thank you. Sir.